నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో స్పెక్యులేషన్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. జూన్ 12వ తారీఖు నా అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి తెనాలి సిద్ధాంతి గారు ఒక ముహూర్తం పెట్టారట. ఆ రోజు బాగుంది. ఆ రోజు అరెస్ట్ అయితే కనీసం ఒక 2 ఏళ్ల పాటు బయటికి రారు. సో ఆ ముహూర్తం కోసమే వెయిట్ చేస్తున్నట్టు ప్రభుత్వంలోని కొందరు పెద్దల ద్వారా సమాచారం. తెనాల్లో ఉన్న ప్రముఖ సిద్ధాంతి అమరావతి వాస్తు నిర్ణయించింది కూడా ఆయనే ముహూర్తం పెట్టారట. ఆ రోజు అరెస్ట్ చేయండి, మీరు ఏ చట్టాలు ఏ సెక్షన్లు ఎన్ని పెట్టినా ఆ రోజు అరెస్ట్ చేస్తేనే కనీసం 2 ఏళ్ల పాటు ఆయన బయటకు రాకుండా ఉంటారు. అసలు నిజమేనా? ఇలాంటి అరెస్టుకు కూడా ముహూర్తాలు ఉంటాయా? ఒకవేళ ఉంటే అవి ఎలా పనిచేస్తాయి? వీటన్నిటి మీద మనకి వివరించడానికి విశ్లేషించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వారణాసి నుంచి అఘోర శక్తి పీఠం అధిపతి వైఎస్ బాలకృష్ణ స్వామి గారు. నమస్కారం బాలకృష్ణ స్వామి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర తెనాలి సిద్ధాంతి గారు ముహూర్తం పెట్టారటండి జూన్ 12. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ల పాటు ఆయన బయటికి రారు. కనీసం 2 ఏళ్ళు, ఎక్కువ కూడా ఉండొచ్చు. నిజంగా అరెస్టుకు కూడా ముహూర్తాలు ఉంటాయా అని ఏం చెప్తామండి? ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా మంచి పనులు చేయడానికి ముహూర్తాలు పెట్టుకోవచ్చు కానీ అరెస్ట్కి ముహూర్తాలు ఉంటాయా? చచ్చిపోవడానికి ముహూర్తాలు ఉంటాయా? ఇలాంటివి అయితే నేను నమ్మను సార్. ఎందుకంటే ఎవరి పాపం ఎవరి కర్మ పండితే వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందులో కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ జన్మలో చేసినటువంటి కర్మని ఇక్కడే అనుభవించి వెళ్తాం. చెడు పనులకి ముహూర్తాలు ఉన్నాయా అంటే నాకు తెలిసి అయితే లేవండి. మరి చెడు పని ఏముందంటే, రాష్ట్రానికి హాని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది మంచి పనే కదా అంటే ప్రభుత్వం దృష్టిలో. సో దానికోసం ఒక మంచి పని కోసం ముహూర్తం పెట్టుకున్నారట. నిజమేనా అని? మీరు చెప్పింది కరెక్టే. రాష్ట్రానికి హాని చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను చెప్పలేండి, ప్రభుత్వం అలా భావించింది. ప్రభుత్వం చెప్పింది నేను మీతో చెప్తున్నా అంతే. అదే అంత గొప్ప వ్యక్తిని ముహూర్తం పెట్టాడు, ఎవరో ముహూర్తం పెట్టారు అన్నప్పుడు ఈ ముహూర్తం ఏదో అన్ని వేల బెయిల్లు తీసుకున్నప్పుడు పెట్టచ్చు కదా. అంటే ఇన్నేళ్లలో ఆ ముహూర్తం దొరకలేదు ఆయనకి. ఇలాంటివన్నీ పిచ్చి మాటలండి, దయచేసి అసలు నమ్మొద్దు. సరే, మీరేమంటారు? ఇప్పుడు మీరు కూడా ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు కదా, 2 నెలల 17 రోజులని మీరు కూడా చెప్పారు కదా. అది పిచ్చి ముహూర్తం అయితే మీరు పెట్టేది ఏమవుతుంది మరి? నేను ముహూర్తం చెప్పలేదండి, నా ప్రిడిక్షన్ ని వెలిబుచ్చాను. ఇప్పుడు వెలిబుచ్చడం కాదు, మీ ఛానల్లోనే 24 ఎలక్షన్స్ కి ముందే వెలిబుచ్చాను నేను. అది మీతోనే మాట్లాడింది నేను. ఆ విషయం కూడా ప్రిడిక్షన్ వేరు, ముహూర్తం వేరు. మధ్యలో నన్నెందుకు లింకప్ చేస్తున్నారు? సరే, మీ ప్రెడిక్షన్ ఏంటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే చెప్పి చాన్నాళ్ళు అయింది కదా, ఇంకోసారి గుర్తు చేసుకుందాం, ఆడియన్స్ కూడా తెలియాలి కదా. ఖచ్చితంగా 2 నెలల 15 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం ఖాయం. ఈసారి అరెస్ట్ అయితే బెయిల్ రావటం కూడా చాలా కష్టమే. ఇది ఆల్రెడీ నేను ఏదో ఒక ఛానల్లో చెప్పాను. ఏది ఏమైనప్పటికీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది అని అనుకుని ఎవరు చూడట్లేదు అని అనుకుంటే ఎలా అండి? ఎంత మంది నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి. కనీసం ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నిన్న ఆయన పెట్టారు, చాలా మంది చెప్తున్నారు ప్రెస్ మీటు అని. అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. గోడల మధ్య కూర్చొని ఆయన చెప్పుకొని రికార్డ్ చేసి ఆ వీడియోని బయటకు వదిలేరు. ప్రెస్ మీట్ పెడితే క్వశ్చన్లు అడిగేవాళ్ళు లేరు. ఏ ఛానల్స్ వాళ్ళు వచ్చారు? ఈయన ప్రిపేర్ చేసిన క్వశ్చన్లే అడుగుతున్నారా? మీరు శాంతం చూసినట్లేదు. ఎవరో అడిగితే ఆయన అన్నారు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎలా అరెస్ట్ చేసుకుంటారు చేసుకోండి అని కూడా అన్నారు. ఎవరో ప్రశ్న అడిగారు. అది విన్నాను సార్, అది విన్నాను. వాళ్ళని ఎందుకు చూపించలేకపోయారు కెమెరా వాళ్ళు? ఇవన్నీ అసలు నేను నమ్మను. ఇక్కడే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఆయనకి పట్టుకున్నటువంటి భయం అది. అసలు నా దృష్టిలో ప్రెస్ మీటు కాదు,
అసలు ఇంకా విచిత్రం, లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ వచ్చింది అని చెప్పారు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అసలు లిక్కర్ కేసు ఎక్కడుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద? లేదు కదా. ఆయన ప్రస్తావన చేసింది 2011 నాటిది. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం, మీ పర్పస్ కోసం లిక్కర్ కేసుకు సంబంధించి ఒకసారి చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా, లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధుడు బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? సో అదండి, ఆయన విన్నారు కదా ఆయన మాట్లాడింది. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్థమైందా అండి? చూసేవాళ్ళం మనకే అర్థం కావట్లా. ఆయన ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్థమైందా? ప్రభుత్వం అప్పుడు ఉంది, వాడు తీసుకున్నారు, లంచం ఏంటండి అసలు? ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు భాష నేర్చుకోవడమే తెలియకపోతే ఆయనకి ఇంకా మళ్ళీ వచ్చి ఇంకేం ఉత్తరిస్తాడు ఆయన? ఈ యథా రాజా తదా ప్రజ అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ యథా రాజా తదా ఎక్స్ మినిస్టర్లు, అంతకుముందు వాళ్ళ హయాంలో ఉన్నటువంటి మినిస్టర్లు. ఈయన ఎలా మాట్లాడితే వాళ్ళు అలా మాట్లాడతారు. ఈయన బూతులు మాట్లాడమంటే వాళ్ళు బూతులు మాట్లాడతారు. ఈయన బూతుల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఆనందపడతారు. చివరికి బొక్కబోర్లో పడిన ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్లు. సరే, నాకు ప్రధానంగా అంటే మీరు 2 నెలల 15 రోజుల 17 రోజులు చెప్పారు. దానికి మీరు తీసుకున్న ప్రమాణం ఏంటి? జస్ట్ ఒకసారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ బయటకు చెప్పలేను కదండి నేను. లేదు, మీరు అవి చెప్పక్కర్లా, మీరు తీసుకున్న ప్రమాణం చెబితే చాలు నాకు. నేను తీసుకున్నటువంటి ప్రమాణం ఆయన జాతకాన్ని క్షుణ్ణంగా చూశాను. కొన్ని శాస్త్రాలని చూసి మరి 2 నెలల 15 రోజులని చెప్పాను. అది కాకుండా ఇంకా అవకాశం కలిగితే మహానాడు తర్వాత కూడా లోపలికి వెళ్తారు అని చెప్పారు. ఏది అంతకు ముందు ఫస్ట్ లో ఈయనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది తప్పిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో తప్పిపోయే స్థితి అనేటువంటిది లేదు. ఎందుకని మీ ప్రెడిక్షన్ ఎందుకని ఫెయిల్ అయింది? అప్పుడు ఆయనకు ప్రమాదం జరుగుతుందని చెప్పారు కదా, ఆ ప్రెడిక్షన్ ఎందుకు ఫెయిల్ అయింది? తప్పింది కదండి. ఎక్కడ? ఆ హెలికాప్టర్ ఏదో ఆయన మిస్యూజ్ వెళ్ళలేదు కదా హెలికాప్టర్ లో. ఓకే, మీరు ఒకసారి మీ కలెక్ట్ చేసుకోండి. రైట్, అంటే ఆ హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోవడంతో ఆయన ఆగిపోయారని. నేను జరుగుతుంది అని అనుకుంటేనే చెప్తానండి. లేకపోతే ఊరికే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అసలు అలా నేను మాట్లాడను కూడా. ఏది ఏమైనా నాకు ఒక్కటే బాధండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, భారతీయ జనతా పార్టీ వచ్చినా నాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. నేను ఆలోచించేది ఏంటంటే ఇన్నిసార్లు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఒక్కసారి ఎందుకు ఓడిపోయామని సమీక్ష ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేటువంటిదే బాధ. ఇది ఆయనకి ఎవరు చెప్పటం లేదా? లేదు ఆయన ఎవరికైనా చెప్తే వినరా? ఆయనంతటా ఆయనే డెసిషన్ తీసుకోవాలా? బోల్డ్ క్వశ్చన్లు ప్రేట్లో ఉన్నాయి. ఏం చేస్తాం? నేనే అడగలేదు ఆయన్ని. మీలాంటి మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే విందామని ఆశ. ఏది ఏమైనప్పటికీ ప్రమాదం తప్పిపోయింది, అరెస్ట్ ఖాయం అంటారు. ఏది ఏమైనప్పటికీ అరెస్ట్ ఖాయం. వైసీపీ అనేటువంటిది ఇక ఉండదు. ఒకవేళ మీరు చెప్పిన ప్రెడిక్షనే కరెక్ట్ అయితే, బాలకృష్ణ స్వామి గారు మీరు చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ గనక అవబోతుంటే
వైసీపీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్? వైసీపీ భూస్థాపితం అవుతుందండి. ఇక పగ్గాలు ఏమిటండి? నో వైసీపీ. వైసీపీ అనేటువంటిది లేదు, భూస్థాపితం అవుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళకి పగ్గాలు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంకొక గొడవ మొదలు పెట్టి ఇట్లాంటివి ఉండవు. ఓకే, ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇంకా మిగిలేది జాతీయ పార్టీలు పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు రెండే ఉంటాయి, అంతేనా? తెలుగుదేశం అలాగే జనసేన, ఈ రెండే ఉంటాయి. మరి ఈ ప్రెడిక్షన్ మీరు ఇచ్చారు కదా, వైసీపీ భూస్థాపితం అయిపోతుందని. మరి 2029కి సమీకరణాలు ఏమన్నా మారతాయా? ఇప్పుడు కూటమి పక్షాలుగా అప్పటికి ఇంకా చాలా టైం ఉంది కదా సార్. ఇప్పటి నుంచే ప్రిడిక్షన్ న్యాచురల్ గా నేనైతే చూడలేదు. ఇప్పుడు నేను అనుకున్నది అసలు రేపో ఎల్లుండో ఈ షర్మిలా గారిని చూద్దామని అనుకున్నాను. చూడాలి, ఇప్పుడే ఎందుకులే, చాలా టైం ఉంది కదా అని నేను ఆలోచించాను. ఆమె జాతీయ పార్టీలో ఉన్నారు కదా, ఎలాగూ ఆవిడ జాతీయ పార్టీలో ఉన్నారు కదా, ఆమె ఏమన్నా మళ్ళీ మనసు మార్చుకొని కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె మనసు మార్చుకొని లేదు అన్నని రక్షించడం కోసం మళ్ళీ తిరిగి వచ్చి యూటర్న్ తీసుకొని అన్న పార్టీ ఆవిడ పార్టీని వదిలిపెట్టి రాదు. నేషనల్ జాతీయ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ వదిలిపెట్టి రారండి. ఈ ఖచ్చితంగా రాదు. 2000 నెక్స్ట్ ఒక పార్టీ ఏర్పాటు చేసినప్పుడు దానికి ఏదో ముహూర్త బలం ఉంటుంది కదండి. వీళ్ళకి ముందరే తెలుసా ఇదేదో మక్కలో పుట్టి పుబ్బలో అంతరించిపోయే పార్టీ అని? సార్ మాట్లాడుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ అండి, ఒక పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేసేది ఎవరు, వాళ్ళ గ్రాస స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ టైంలో ఏర్పాటు చేసుకున్నారు, ఆ పార్టీకి పేరేం పెట్టారు, పేరుకి తగ్గట్టుగా టైం మంచిదా కాదా, 1,00,000 క్వశ్చన్లు రేజ్ అవుతాయంటే అవన్నీ చూసి ముహూర్తం కరెక్ట్ గా పెట్టగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఏది ఎలా ఉదాహరణ చెప్పాలంటే ఎలా చెప్పాలో ఉదాహరణ అర్థం కావట్లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అసలు స్టోరీయే లేని సినిమాని అలా చూసి కనుక పెడితే యావరేజ్ హిట్ వస్తుంది. అలా ఉంటాయి ముహూర్తాలు. బట్ ఏంటంటే కరెక్ట్ టైం ఉండాలి, మనం ఎంచుకున్న పేరు సూట్ అవ్వాలి, ఆ సూట్ అయిన పేరుకి ముహూర్త బలం ఎలా ఉందో చూడాలి, టైం చూడాలి, గడియలు చూడాలి, విగడియలు చూడాలి, ఈ రకరకాలుగా ఉంటాయండి. అంత కరెక్ట్ గా చూసి పెట్టేటువంటి టైమును ఇది జనాలకి ఎవరికి ఉండదు. ఏదో ఇవాళ బాగుందా, ఆ ఏకాదశి బాగుంది పెట్టి ఇలా చెప్పేస్తున్నారు. కరెక్ట్ గా చూసి కనుక పెడితే ఆ బేస్మెంట్. మీరు ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు బాలకృష్ణ గారు, మీరు ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు 2 నెలల 15 రోజులు. ఇది తెలిసినప్పుడు దీనికి విరుగుడు కోసం కూడా ఉంటాయి కదా, ప్రత్యేకించి అఘోరా పీఠాల్లో ఈ విరుగుళ్ళు కూడా చేస్తారట కదా, మీరేమైనా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా విరుగుడు చేయడం కోసం అని? ఈ విరుగుడు అలాంటివే నాకు తెలిసి లేవు నాయన. తప్పు కర్మ అనుభవించాలి. ఇన్ కేసు విరుగుడు చేసేవాళ్ళు ఉన్నారేమో తెలియదు. ఒకవేళ ఉన్నా ఎంతవరకు చేయగలుగుతారు? కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతారు, అంతకు మించి చేయలేరుగా. కర్మ అనేటువంటిది అనుభవించాలి కదా, ఖచ్చితంగా అనుభవించాలి, డౌటే లేదు. ఆ పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే అనుభవించేస్తే పోతుంది. అది ఇంతకు మించి ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఈసారైనా సరే ఆయన సమీక్షలు చేసుకుంటూ ఉంటే బాగుండేది. బట్ అది మరి ఆయన ఇష్టం ఏంటో తెలియట్లేదు. చెప్పండి సార్. రైట్. సో ఇప్పుడు 2 నెలల 15 రోజుల్లో భూస్థాపితం కాబోతున్న ఒక పార్టీ గురించి ఇవాళ మీరు మాట్లాడారు. చాలా సెన్సేషన్ ఇది వాస్తవానికి. ఇప్పుడు పార్టీ భూస్థాపితం అవుతుంది అని తర్వాత చెప్పా. 2 నెలల 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తారని చెప్పా. రైట్. అది ఇంకెంత టైం పడుతుంది తర్వాత పార్టీ భూస్థాపితం కావడానికి? అది ఉజ్జాయింపుగా మీ అకార్డింగ్ టు యువర్ ఎస్టిమేషన్ అండి, మీ ప్రొడిక్షన్ ప్రకారం ఆ గ్రహస్థితులన్నీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి పార్టీ ఉండదండి. అప్పటిదాకా కింద మీద పడుతూ నడుస్తుంటుంది అంటారు? కింద మీద పడుతూ నడుస్తూ ఉంటుంది. అది నడిపే వాళ్ళు ఏదో నడిపేస్తూ ఉంటారు, బట్ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఈయన ఉన్నంతగా వాల్యూ ఉండదు. బట్ ఇక్కడ మెయిన్ మిస్టేక్ చేసింది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వేరే వాళ్ళది ఈయన తీసుకున్నారు. అది అక్కడ ఆయన చేసిన మిస్టేక్. అది తీసుకునేటప్పుడు కూడా మరి అంటే వాళ్ళ దీని ప్రకారం ముహూర్తాలు అవి వాళ్ళు చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ చూసి తీసుకున్నట్టుంటే బాగుండేది. బట్ ఏది ఏమైనప్పటికీ
పార్టీ అయితే ఉండదండి, సమస్య లేదు, డౌటే లేదు అందులో. రైట్. అయితే ఇక్కడ ఒక అనుబంధ ప్రశ్న అండి. ఇప్పుడు పార్టీ ఎవరో ఒక ఆయన శివశంకర్ ప్రసాద్ ఆయన దగ్గర నుంచి ఎవరి నుంచి తీసుకున్నారు, పేరు గుర్తులేదు, శివకుమార్ గారు. శివకుమార్ గారు. ఇప్పుడు శివకుమార్ గారి జాతకాన్ని బట్టి ఇప్పుడు ఆ పార్టీ మనగడ అనేది ఆధారపడి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు బలవంతంగా తీసుకున్నారు కదా, అభియోగం ఉంది కదా. అంతే కదా. ఇప్పుడు పార్టీ పెట్టినటువంటి ఆయన, ఆ పార్టీ పేరు ఆయన గ్రహస్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ తర్వాత ఈయన తీసుకున్న టైం ఏంటి అనేటువంటిది ఈయన మీదకి వస్తుంది. ఈయన తీసుకున్న టైం అనేటువంటిది నాకైతే తెలియదు ఎప్పుడు తీసుకున్నారు అనేది. ఆ టైం కనుక తెలిస్తే పూర్తిగా చెప్పచ్చు. బట్ అక్కర్లేదు. ఇప్పుడు ఆ పార్టీ గురించి పక్కన పెడితే ఈయన 2 నెలల 15 రోజుల్లో లోపలికి వెళ్ళడం గ్యారంటీ, పార్టీ నెమ్మదిగా పునఃస్థాపితం అవడం. ఇప్పుడు ఆయన జాతకం వివరాలు పూర్తిగా మనకు చెప్పక్కర్లేదు, కానీ ఒక విషయం అంటే అంత దారుణమైన గ్రహస్థితిని అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారా? దారుణమైన గ్రహస్థితి ఏంటండి? ఆ గ్రహాల మార్పు చెందుతూ ఉంటే పరిస్థితులు అలా సహకరిస్తాయి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ దారుణమైన గ్రహస్థితులు ఉంటాయి. అంటే జైలుకి వెళ్తేనే దారుణం అని కాదు అక్కడ పాయింట్. రకరకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈయన కావాలని కొని తెచ్చుకున్నాడు కాబట్టి అది అనుభవించాల్సిందే ఖచ్చితంగా. ఈయనకి ఆ యోగం ఉంది, జైలు యోగం. ఈయన జాతకంలో 2 సార్లు జైలు యోగం ఉంది. ఒకసారి అయిపోయింది, ఇంకొకసారి ఇది చెప్పండి, ఇంకొకసారి ఇది లోపలికి వెళ్ళాలనుకోండి. నాకు తెలిసి ఇంకొక 4 ఏళ్ల దాకా బయటికి రాడు. 4 ఏళ్ళు అంటే ఎలక్షన్స్ టైంకి రారు మళ్ళీ 2029కి అయితే. ఎందుకంటే ఒక్క నిమిషం, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని కేసులు రీఓపెన్ అవుతాయి. ఒకదాని మీద ఒకటి అన్ని రీఓపెన్ అవుతాయి కదా. ఇంక్లూడింగ్ ఆయన పేరేంటి, సునీత గారి వాళ్ళ నాన్నగారి పేరు వివేకానంద రెడ్డి గారి కేసుతో సహా రీఓపెన్ అయిపోతాయి కదా. మొత్తం ఒక్కసారిగా కట్టుకుని మీదేస్తే ఏమవుతుంది? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా బయటికి రాదు. ఒకవేళ బయటకు ఓకే మీరు అన్నట్టు పోనీ 4 ఏళ్ళు తీసుకుందాం, లెవరేజ్ ఎక్కువ ఇద్దాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పార్టీని పునర్నిర్మించుకునే అవకాశం లేదు. పార్టీ ఉండదు. నేను మళ్ళీ అదే మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు, నేను అదే రిపీట్ చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ఉండదు, క్వశ్చనే లేదు అందులో. మీరేదో నెక్స్ట్ వచ్చేస్తారు, జైలు నుంచి వచ్చిన తర్వాత సింపతి పెరుగుతుంది, దానివల్ల ఓట్లు పడతాయి అని అనుకుంటారు, కానీ ఏ మాత్రం సింపతి రా. ఓకే, ఇంత కరాఖండిగా చెప్తున్నారంటే మీ దగ్గర పక్కా ఆయన జాతకానికి సంబంధించిన జాతక చక్రం పక్కాగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇంత నిశ్చితంగా చెప్తున్నారు, నిర్దిష్టంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. బహుశా ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఆల్రెడీ మీకోసం బయలుదేరారట, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారట కదా, మాకేదో పరిహారం మీరే చెప్పండి అని. చెప్తారా వాళ్ళు వస్తే మీ దగ్గరికి? నా దగ్గరికి బయలుదేరారా ఎవరు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే ఆల్రెడీ చూసారట మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ చూసి, వాళ్ళు ఎవరో కొంత నాయకులు నాతో మాట్లాడినప్పుడు లేదు వెళ్ళాలి ఆయన చాలా ఖచ్చితంగా చెబుతున్నారు కాబట్టి మరి పరిహారాల కోసం అంటే పరిహారాల కోసం వస్తారట మీ దగ్గర, పరిహారాల కోసం వస్తారట. సజెస్ట్ చేస్తారా పరిహారాలు అని వాళ్ళు అడిగేది అది. పరిహారాలు సార్ ఒకటండి, ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది అంటే జరుగుతుంది, పరిహారాలు ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ ఆ ఇబ్బందిని కొంతవరకు ఆపుతుంది అంతే తప్పితే దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది అంటారు. ఇంటెన్సిటీ తగ్గించవచ్చు కొంతమేరకు, దాని తీవ్రత తగ్గించవచ్చు అంటారు. ఆ స్ట్రాంగ్ ని ఆ పవర్ ని తగ్గించవచ్చు. అంటే 4 ఏళ్ళు ఏమైనా 2 ఏళ్ళకి తగ్గే అవకాశం ఉందా జైలు శిక్ష? జైలు శిక్షలు ఇవన్నీ కాదు కానివ్వండి, ఏదైనా సరే ఆ ఉధృతాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఈయన 2.5 ఏళ్ల పాటు ఖచ్చితంగా లోపలే ఉంటారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ స్వామి గారు. చాలా సెన్సేషనల్ అంశాలు, ఆసక్తికరమైన అంశాలు, వైఎస్ఆర్సీపీకి అయితే గగురు పొడిచే అంశాలు షేర్ చేసుకున్నారు. ఏమో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖాయంగా 4 ఏళ్ళు జైల్లో ఉంటారు. ఒకవేళ పరిహారాలు ఇలాంటి పెద్దవాళ్ళ చేత చేయించుకుంటే మహా అయితే ఒక 2 ఏళ్ళు తగ్గచ్చు. జైలు శిక్ష అనుభవించి తీరటం మాత్రం ఖాయం. వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోతుంది ఖచ్చితంగా అనేది బాలకృష్ణ స్వామి చెప్తున్న మాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. మనోవాంఛ ఫలం సిద్ధిరస్తు.